కేశంపేట మండలం చౌలపల్లి గ్రామానికి చెందిన అన్నపోసల సునీత అనే అమ్మాయి 20 years. ఈమె ఎస్బిఎస్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కష్టాల్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈమెకు మిస్ కాల్ ద్వారా పరిచయమైన కాకి శివకుమార్ 23 years, రాంపూర్ విలేజ్, తలకొండపల్లి మండలం. అతను ఆమెకు సెల్ ఫోన్ ద్వారా పరిచయమై ఆమె రిజెక్ట్ చేస్తున్నా కూడా ఆమెతోని పలుమార్లు ఫోన్లో మాట్లాడి నేను లవ్ చేస్తున్నా, నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి వేధిస్తుండు. అయితే సంవత్సరం క్రితం ఈమె వీళ్ళ తల్లిదండ్రులు కలిసి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు, మా అమ్మాయి జోలికి రావద్దు, మా అమ్మాయి నేను లవ్ చేయట్లేదని చెప్పినా కూడా వినిపించుకోకుండా నువ్వు లేకపోతే నేను ఉండలేనని చెప్పి చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. ఆమె ఎప్పుడు కూడా రిజెక్ట్ చేస్తే నిన్న ఆమెకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయకపోతే ఇంకా నువ్వు నాకు దక్కని దాన్ని ఎవరికి దక్కకూడదని చెప్పి ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న ఒక కత్తిని తీసుకొని చౌలపల్లి వచ్చాడు. చౌలపల్లి వచ్చి ఇంటి దగ్గర అడిగితే వాళ్ళు పొలానికి వెళ్ళారని చెప్పి పక్కింటి వాళ్ళు చెప్పగా అక్కడికి వెళ్ళి ఆమెను మళ్ళీ చివరిసారి అడిగాడు, నువ్వు లవ్ చేస్తావా లేదా అని చెప్పి అడిగితే నేను లవ్ చేయను, పెళ్లి చేసుకోనని చెప్తే అక్కడికక్కడ 5 సార్లు ఆమెను స్టాబింగ్ చేశాడు. ముందు వైపు 2 సార్లు, బ్యాక్ సైడ్ 3 times స్టాబింగ్ చేసి అక్కడే ఉన్న ఆమె తల్లి పుల్లీలంతా నివారించబోతుంటే వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజు ఉదయం 7 గంటలకు లేమామిడి దగ్గర కేశంపేట ఎస్ఐ గారు తన సిబ్బందితో కలిసి వెహికల్ చేంజ్ చేస్తుంటే ముద్దాయి కాకి శివకుమార్ బైక్ పైన కేశంపేట వైపుగా పారిపోతుంటే పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి హత్య ప్రయత్నానికి ఉపయోగించిన కత్తిని, సెల్ ఫోన్ను మరియు వాడిన వాహనంను సీజ్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.